ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది కదా. అయితే ఈ మ్యాచ్లో టాస్ సమయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే వన్డే ఫార్మాట్లో వరుసగా అత్యధిక మ్యాచ్ల్లో టాస్ ఓడిన జట్టుగా మన భారత జట్టు నిలిచింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో టాస్ ఓడి ఈ అప్రతిష్టను మూట కట్టుకుంది భారత్. ఈ చెత్త రికార్డు ఇప్పటివరకు నెదర్లాండ్స్ పేరిట ఉండగా తాజాగా అది టీమిండియా సమం చేసింది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్తో సహా ఇక్కడ గనక మనం చూసుకున్నట్టయితే దాదాపుగా భారత జట్టు హయ్యెస్ట్ అనే చెప్పుకోవాలి. టీమిండియా వరుసగా 11 వన్డేలలో టాస్ ఓడింది. ఈ 11 మ్యాచ్ల్లో రోహిత్ శర్మ 8 సార్లు టాస్ ఓడగా మరొక 3 సార్లు కేఎల్ రాహుల్ కూడా టాస్ గెలవలేదు. నెదర్లాండ్స్ జట్టు 2011-14 మధ్య వరుసగా 11 మ్యాచ్ల్లో టాస్ ఓడితే పాకిస్తాన్తో ఆదివారం జరిగే మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడితే ఈ చెత్త రికార్డును తమ పేరును లిఖించుకుంటుంది. అయితే ఇక వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ అనంతరం టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో 3 వన్డేలు ఆడింది. ఈ సిరీస్లో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపించగా అతను కూడా ఒక్కసారి టాస్ గెలవలేదు. అంటే ఇప్పటి వరకు 15 నెలలుగా ఒక్కసారి కూడా టాస్ గెలవలేదన్నమాట టీమిండియా. ఇంగ్లాండ్ శ్రీలంకతో జరిగింది గత ఏడాది, అది రోహిత్ శర్మ సారథ్యంలో నడిచింది, దానిలోనూ టాస్ గెలవలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో ఇటీవల 3 వన్డేలు జరిగాయి, దానిలోనూ టాస్ గెలవలేదు. గత 10 మ్యాచ్ల్లో టీమిండియా 5 మ్యాచ్లు విజయం సాధించింది. టీమిండియా చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో టాస్ గెలిచింది. అబ్బా, అప్పటికి దాదాపు 15 నెలలుగా టాస్ గెలవలేదన్నమాట. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ ఉండడంతో టీమిండియా 3 వన్డేలు ఆడింది. దీంతో ఈ చెత్త ఫీట్ను తమ పేరును లిఖించుకుంది. సరే, ఏదైతేనేమైంది, ఈరోజు మ్యాచ్లో 228 పరుగుల భారత జట్టు స్కోర్ అనేది బంగ్లాకి ఇచ్చింది. అంటే ఇవ్వడం అంటే బంగ్లాదేశ్ బ్యాటర్స్కి ఫీల్డింగ్ తప్పిదాలతో ఇచ్చింది. 229 పరుగుల టార్గెట్ని తీసుకుందనమాట.